పండగ సీజన్ అంటేనే సినిమాల జాతర కదా. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఒక సినిమా అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ సంక్రాంతికి సరిగ్గా అదే జరిగింది. ఒక సినిమా సైలెంట్గా వచ్చి పెద్ద హిట్ కొట్టింది. అసలదెలా సాధ్యపడింది? ఓ ప్రముఖ రివ్యూ ఆధారంగా ఆ విజయరహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. అనుకోకుండా పండగకిక్కిచ్చిన సినిమా. వావ్! ఒక సినిమా చూశాక మనకు కలగాల్సిన అసలైన ఫీలింగ్ ఇదే కదా. మరీ ముఖ్యంగా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభూతి వస్తే ఆ మజాయే వేరు. రివ్యూ రాసిన వ్యక్తి ఈ ఒక్క మాటతో సినిమా సారాంశాన్ని చెప్పేశారు. మరి ఆ కిక్ వెనుక ఉన్న ఫార్ములా ఏంటో? అసలు విషయమేంటంటే, ఈ పండగ సీజన్ మొదలైనప్పుడు ఒక రకమైన డల్నెస్ ఉండేది. రివ్యూ ప్రకారం పెద్ద పెద్ద సినిమాలే ఉన్నా వాటిపై హైప్ తప్ప ఒక గట్టి నమ్మకమైతే లేదు. అలాంటి టైంలో ఎవ్వరూ ఊహించని ఈ సినిమా ఒక తాజా గాలిలా వచ్చింది. సరే, ఆ తాజా గాలి ఎలా వచ్చింది? విజయానికి మొదటి, ఇంకా చెప్పాలంటే అతి ముఖ్యమైన కారణం రైటింగ్. అదే ఈ కామెడీకి పునాది. కామెడీ సినిమాల్లో కూడా కథనం ఎంత పదునుగా ఉండొచ్చో ఈ సినిమా నిరూపించింది అనమాట. చూడండి, చాలా కామెడీ సినిమాల్లో నవ్వు ఎలా వస్తుంది? పంచ్ డైలాగ్స్ నుంచో, లేకపోతే బలవంతంగా ఇరికించిన జోకుల్నుంచో వస్తుంది. కాని ఈ సినిమా అక్కడే చాలా భిన్నంగా నిలుస్తుంది. ఇక్కడ కామెడీ అనేది పాత్రల స్వభావం, వాళ్ళు ఇరుక్కున్న సిచ్యువేషన్స్ నుంచి చాలా సహజంగా పుడుతుంది. ఇది చాలా తెలివైన పద్ధతి. సో ఈ సినిమా కామెడీకి ఒక సీక్రెట్ ఈక్వేషన్ ఉందన్నమాట. ఏంటంటే, ఒక విలక్షణమైన పాత్ర ప్లస్ దానికస్సలు సంబంధం లేని ఒక విచిత్రమైన పరిస్థితి. ఈ రెండిటినీ కలిపినప్పుడు పుట్టే కామెడీనే ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. అందుకే ఆ నవ్వులు అంత జెన్యూన్గా అనిపించాయి. ఇంకో ముఖ్యమైన విషయం నేరేటివ్ పేసింగ్, అంటే కథను నడిపిన వేగం. ఆ రివ్యూలో చెప్పినట్టు దర్శకుడు కామెడీని చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేశాడు. ఒకే జోక్ను పదే పదే వాడటం గాని లేదా ఒకే సీన్ను సాగదీయటం గాని చెయ్యకుండా కథనాన్ని చాలా ఆసక్తికరంగా ముందుకు నడిపారు. మరి ఆ స్పీడ్ని ఎలా సాధించారు? దాని వెనక ఉన్న రహస్యం ఇదే. ప్రతి 15 నిమిషాలకు కథలో ఓ కొత్త మలుపు. భలే ఉంది గదా టెక్నిక్. దీనివల్ల ఏమైందంటే ఆడియన్స్కి బోర్ కొట్టే ఛాన్సే లేదు. ఎప్పుడూ నెక్స్ట్ ఏంటి అనే ఆసక్తితో కథలోనే లీనమైపోయారు. ఓకే, రైటింగ్ సూపర్, కానీ దాన్ని పండించాలంటే మంచి పాత్రలు కావాలి కదా. అదే ఈ సినిమాకి మరో పెద్ద బలం. ఇక్కడ కామెడీకి ప్రాణం పోసింది ఆ పాత్రలే. ఈ ఒక్క వాక్యం సినిమా విజయ సూత్రాన్ని మొత్తం చెప్పేస్తుంది. ఇక్కడ కామెడీ భారాన్ని నటుల మీద వేయలేదు, తెలివైన క్యారెక్టర్ డిజైన్ మీద పెట్టారు. మరో మాటలో చెప్పాలంటే, నటులు కామెడీని చెయ్యలేదు, వాళ్ల పాత్రలే కామెడీగా మారాయి. ఇది చాలా చాలా కీలకమైన తేడా. ఉదాహరణకి నరేష్ గారి పాత్రను తీసుకోండి. ఆయన కథకు వెన్నెముక లాంటివాడు. ఆయన చుట్టూ అల్లిన సన్నివేశాలైతే అద్భుతంగా పేలాయి. అలాగే కిషోర్, సత్యాలాంటి నటులు కేవలం సపోర్టింగ్ యాక్టర్స్గా మిగిలిపోలేదు. తమ ప్రత్యేకమైన పాత్రలతో ఆ సిచ్యువేషనల్ కామెడీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఇక హీరో శర్వానంద్ విషయానికొస్తే, ఎక్కడా తన స్టార్డమ్ను చూపించకుండా కథలో ఒక పాత్రగా చాలా న్యాచురల్గా ఒదిగిపోయారు. ఆయన ఫ్రెష్ లుక్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయింది. అంతిమంగా చూస్తే నటీనటులందరూ ఒకరితో ఒకరు పోటీ పడకుండా అందరూ కలిసి ఒక మంచి ఆహ్లాదకరమైన సినిమా అనుభూతినివ్వడంలో సక్సెస్ అయ్యారు. సో ఇప్పటిదాకా మనం రైటింగ్ గురించి, క్యారెక్టర్స్ గురించి చూశాం కదా. ఇవన్నీ కలిసి ఈ సినిమాని ఒక విజయవంతమైన చిత్రంగా ఎలా మలిచాయో ఇప్పుడు చూద్దాం. దీని వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఆ సమీక్షా ప్రకారం ఈ సినిమా విజయం 4 బలమైన స్తంభాలపై నిలబడింది. 1. కామెడీ బలవంతంగా కాకుండా కథలో భాగంగా వచ్చింది. 2. ప్రతి చిన్న పాత్రకు ఒక ప్రయోజనముంది. 3. కథనం ఎక్కడా వేగం తగ్గలేదు, చాలా గ్రిప్పింగ్గా ఉంది. 4. ఇది చాలా ముఖ్యమైనది, ఇది ప్రేక్షకుల తెలివిని గౌరవించింది. ఈ అంశాలన్నీ కలిసి కోవిడ్ తర్వాత మన తెలుగులో వచ్చిన కామెడీ సినిమాలకు ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలిచిందని ఆ సమీక్షలో అభిప్రాయపడ్డారు. ఇది బహుశా ఒక కొత్త ఒరవడికి నాంది పలికే అవకాశం కూడా ఉంది. సరే, ఇక ఈ విశ్లేషణ ముగింపుకొచ్చేద్దాం. ఫైనల్గా సమీక్షకుడు ఇచ్చిన తీర్పేమిటో చూద్దాం. అసలు మనం థియేటర్కు వెళ్లేది దేనికి? మన టైం హ్యాపీగా గడవాలని, అంతే కదా. ఆ విషయంలో ఈ సినిమా 100% న్యాయం చేసిందని సమీక్షకుడు భరోసా ఇచ్చారు. వెల్ స్పెంట్ టైం
ఇంతకన్నా మంచి కాంప్లిమెంట్ ఇంకేముంటుంది చెప్పండి. కాబట్టి ఎలాంటి రిస్కు లేకుండా హాయిగా నవ్వుకోవాలి అనుకునేవారికి ఇదొక సేఫ్ అండ్ సాలిడ్ చాయిస్. ముఖ్యంగా పండగ సమయంలో కుటుంబంతో కలిసి చూడ్డానికి ఇదొక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అన్నమాట. ఇదంతా ఒక ప్రముఖ సమీక్ష ఆధారంగా మనం చేసుకున్న విశ్లేషణ. మరి ఈ సినిమా చూసిన వారికి ఎలా అనిపించింది? మీ అభిప్రాయం కూడా పంచుకుంటే మనం ఈ చర్చను మరింత ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లవచ్చు.